ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం. ఇలా ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాము. హ్యాండ్స్ ఇక్కడ తీసేసుకున్నాం, ఇక్కడ తీసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఇలాగా సెట్ చేసుకోండి. క్రాస్గా వేసుకోవాలి. ఇక్కడ చెక్ చేస్తే చూడండి, ఇది రౌండ్ కదా. ఓకే, ఇది వచ్చేసి కొన. ఈ ప్లేస్ అనేది ఈ క్లాత్ మనకి స్ట్రైట్ ఉండాలి. ఓకే, సేమ్ ఇది కూడా మళ్ళీ స్ట్రైట్ ఉండాలి. ఇలాగ సెట్ చేసుకోండి క్లాత్ వచ్చేసి. ఓకే, ఇక్కడ 2 ఇంచెస్ వరకు మనకు లెస్ అవుతుంది కదా, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలాగ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ ఈ లైన్లో చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అనమాట. జస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో అంత డ్రా చేస్తున్నాం అంతే. ఇక్కడ ఒక 1/2 ఇంచు పెంచుకోవాలి. అది ఎప్పుడు అంటే 1.5 కంటే ఎక్కువ తీస్తున్నాం అన్నప్పుడు. ఏదైతే ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ ఇక్కడ వచ్చే ఫిల్ట్ ఉంది కదా, ఆ ఫిల్ట్ 1.5 కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచు కలుపుకోవాలి. లేదంటే ఇప్పటి వరకు ఒక పని చేయండి, అన్ని సైజుల వాళ్ళకి పెంచేసుకోండి. ఒక 1/2 ఇంచు ఇక్కడ కింద, ఇక్కడ సేమ్ యాస్టిస్ తీసుకున్న పర్లేదు, అందరు తీసుకోండి ఇప్పటి వరకు. ఓకే, సేమ్ షోల్డర్ పైన కూడా ఒకటి లైన్ డ్రా చేసుకోండి. ఓకే, షోల్డర్ నెక్ దగ్గరికి మార్క్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ సేమ్ ఇది ఒకటి ఇలాగా డాట్ చేసేసుకోండి. ఫిట్టింగ్ డాట్ ఏది, ఫిట్టింగ్ డాట్ కచ్చా పాయింట్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇవి రెండు మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కలవాలి. ఓకే, ఇప్పుడు చూడండి కట్ చేస్తున్నాను నేను. షోల్డర్ కూడా కట్ చేసేస్తాను. మీకు ఒకవేళ కరెక్ట్గా రావట్లేదు, ఇదేదో డౌన్గా జారుతుందేమో షోల్డర్ అనిపిస్తే ఇక్కడ క్రాస్ తీసుకోండి అంతే. ఇలాగ ఫస్ట్ పాయింట్ ఏం తీసుకోవాలి అవసరం లేదు, తీసుకోవచ్చు అప్పుడు తీసుకోకపోతే ఇప్పుడు తీసుకోవాలి. ఓకే, ఇలాగ తీసుకున్నాక ఇది తీసేసేయండి. ఇక్కడ లైన్ ఫస్ట్ వీలర్ చేసుకుని పెట్టుకుంటే కింది దానికి కూడా వీల్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను నేను. ఇక్కడ కచ్చా పాయింట్ ఫిట్టింగ్ లైన్. ఓకే, ఇప్పుడు ఇటువైపు టర్న్ చేసుకోండి. ఇది ఈ పీస్ ఏం పీస్ మనకి ఒకసారి క్యాచ్ చేయండి. హ్యాండ్స్ జాయింట్. ఎస్, హ్యాండ్స్ జాయింట్స్ పీసెస్. ఓకే, బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు రైట్ సైడే మెజర్ చేసుకోండి. ఒక పట్టి ఉన్న సైడే ఇలాగ సెట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి షోల్డర్ దగ్గర నుండి ఇలాగ ఎటువైపు అయితే క్రాస్ ఉంటుందో అటువైపు సెట్ చేసుకోవాలి. ఓకే, .5 ఉంది. ఇలాగనే లాగకండి, ఇట్లా అని పెట్టద్దు. ఓకే, ఓకేనా. ఇది ఇలాగ సెట్ చేసుకొని, అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే వస్తుందో మనకి ఇలాగ సెట్ చేసుకొని ఇట్లా ఇక్కడ చూడు స్ట్రైట్ వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు లెంత్ అనేది తీసుకోండి 5.5. ఓకే, 5.5 పాయింట్ ఎక్కువనే ఉంది. అదే 5.5 సేమ్ ఇలాగ క్రాస్గా తీసుకోండి. ఓకేనా. తర్వాత స్ట్రైట్గా వచ్చేటప్పటికి ఏం చెప్పాను నేను, 1/2 ఇంచు తగ్గుతుంది అని చెప్పాను. ఓకే, 1/2 ఇంచు తగ్గిస్తుంది. 5.6 ఉంది, 5.1 పెట్టేసాను. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చేసి తక్కువ పర్సనాలిటీయే కాబట్టి 2.5 తీస్తున్నాం. ఇంకా లేదు తక్కువ పర్సనాలిటీ అని ఏం లేదు, తను బ్రాడ్గా వేసుకునే కస్టమర్ అయితే తనకి అట్లా ఓకే అన్నప్పుడు అది వేసినా పర్లేదు. 2.8. ఓకే, 2.5 తీసుకున్నా, నార్మల్గానే ఉంది అని. ఓకే, తర్వాత ఈ లైన్ నుండి లైన్కి ఓకే ఇలా తీసేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డీప్ చూద్దాము. షోల్డర్ టు చెస్ట్ ఎండ్ పాయింట్. ఓకే, మరీ గట్టిగా లాగాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా పెట్టేసండి. ఇక్కడ తెలుస్తుంది మనకి, ఈ ప్లేస్లో తెలుస్తుంది. ఓకే, ఇలాగా
ఓకే షోల్డర్ 1/2 ఇంచ్ ఖర్చులకి. ఓకే నెక్స్ట్ 1/2 ఇంచ్ ఇక్కడ కూడా ఖర్చులకి కావాలి. ఓకే అంతే కదా, అర్థమైంది కదా. ఓకే మరి లాగాల్సిన అవసరం లేదు, ఇది చెస్ట్ కదా మనకి. ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి, ఇలాగ పెడుతున్నప్పుడు మనకి చెస్ట్కే ఉండిపోయింది. ఓకే ఓకే ఇలాగ స్ట్రైట్గా. ఓకే మీకు ఇది కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకున్నాక మీకు చెప్తుంది ఎక్కడ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో చెప్తుంది, ఇది లాగనివ్వదు. ఓకే నార్మల్గా ఎంత ఎక్కడికైతే చూపిస్తుందో అక్కడికి పెట్టేస్తుంది. ఓకే ఇప్పుడు చెక్ చేద్దాం గ్యాప్ ఎంత ఉందనేది. 2 ఇంచెస్ ఉంది. ఒక్కొక్కరికి 2.5 వస్తుంది. 2.5 రేర్, కొంచెం అంతా 2.5 బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉండి ఇంకోటి తను హైట్ తక్కువ ఉన్నప్పుడు అలాగ వస్తుంది అన్నమాట. కొంతమంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా బ్లౌజ్ లెంత్ ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇది చెక్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఓకే ఇది ఇప్పుడు మ్యాచ్ అవుతుందా లేదా చూద్దాం. మనం అనుకున్న నెంబర్స్లో ఉందా లేదా. ఓకే సెట్ అయిపోయింది. ఓకే 3.5కి మ్యాచ్ అయింది మనకి. ఓకే ఇది చెక్ చేసుకునే విధానం చెప్పాను కదా, 4th హుక్స్కి మెజర్ చేసుకోండి. ఫస్ట్ హుక్స్ టు 4th హుక్స్ ఎక్కువనే ఉంది ఇంకెత్తనదే. ఓకే నేను చెప్పాను కదా, వీలైనంత అయితే తగ్గించుకోండి. ఓకే ఇది పెరగాల్సిన అవసరం లేదు. హుక్స్ పట్టి కాజా పట్టి ఎప్పుడైనా సరే తక్కువ ఉండాలి. ఇది పొడవు ఎక్కువైంది అనుకోండి, పొట్ట పైనకి వచ్చేసి బ్లౌజింగ్ లేపేస్తుంది. ఓకే కాబట్టి హుక్స్ పట్టి కాజా పట్టి ఎప్పుడైనా వీలైనంత వరకు మనం తగ్గించి ప్లాన్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోండి. మనకి ట్రయాంగిల్ వచ్చింది కదా, ఓకే వదిలేద్దాం. రాకపోతే దాన్ని చూద్దాం, వచ్చినప్పుడు ఇంకా నో ప్రాబ్లం, మనకి తీసుకోవాల్సిన అవసరం లేదు. 1/2 ఇంచ్ అసలు తనకి ఇంకా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ కూడా అవసరం లేదు. 0.2 తీసుకున్నా సరిపోతుంది అన్నమాట. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్లాత్ అనేది ఎక్కువ ఇస్తూ వస్తాం అన్నమాట. ఇక్కడ క్లాత్ ఎక్కువ కావాలి. ఓకే నెక్స్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి మనకి మళ్ళీ. ఓకే ఇక్కడ నుండి 1 ఇంచ్ తీసుకుందాం. తనకైతే 1 ఇంచ్ 1 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ స్కేల్ చేస్తే మనకి షోల్డర్కి 1/2 ఇదైతే, ఇది షోల్డర్ కదా, దీనికి 1/2 ఇదైతే ఇటువైపుగానే ఉండాలి మనకి. ఓకేనా మధ్యన పాయింట్ పట్టుకోండి, స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ 1 ఇంచ్తో తీసుకున్నాం మనం. ఇక్కడ నుండి ఇటువైపుకి స్కేల్ ఉండేలాగా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే ఇది వచ్చేసి మనకి 2.5 అవునా, 2.5. ఇక్కడ ఉంది ఇంకొక డాట్, ఇక్కడ నుండి ఇటు లైన్ చేసేసుకుంటాం. ఇది ఇంత అని ఏం అవసరం లేదు, డైరెక్ట్ తీసేసుకోండి సరిపోతుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ దీన్ని తీసుకున్నాం. 2 ఇంచెస్ దగ్గరికి పైనకి ఒకటి మార్క్ చేసుకోండి. ఓకే చేసుకొని ఇప్పుడు ఏం చేయండి అంటే ఇలాగా ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ కాదు ఇక్కడ స్కేల్ సెట్ చేసా, తర్వాత ఇక్కడ కరెక్ట్, లేదంటే ఇలాగ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే ఇలాగ కరెక్ట్గా చూసుకోండి. గ్యాప్ ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న గ్యాప్ కరెక్ట్గా చూసుకోండి. ఓకే ఒకటి లైన్ డ్రా చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి 2.5 దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని స్టార్టింగ్ కోసం, ఇక్కడ స్టార్ట్ కోసం దీన్ని బేస్ చేయాలని చెప్పుకున్నాం. ఓకే ఎండింగ్కి దీన్ని బేస్ చేసుకోవాలి. వచ్చేసింది కదా మనకి ట్రయాంగిల్ తీసేసినాం. ఇక్కడ కూడా ట్రయాంగిల్ వచ్చింది. ఓకే ఇప్పుడు ఫినిషింగ్ ఇద్దాము. 1/2 ఇంచ్ లోతు, ఇక్కడ కూడా 1/2 ఇంచ్. ఓకే ఇక్కడ నేను మీకు ఈ ఫ్రంట్ పార్ట్లో చెప్పేది ఏంటిదంటే మెయిన్గా ఇక్కడ ట్రయాంగిల్ వచ్చేలాగా చూసుకోండి. ఇది అనేది ఇలాగ ట్రయాంగిల్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. ఓకే ఇక్కడ ట్రయాంగిల్ వస్తే నెక్స్ట్ ఇక్కడ వస్తుంది. ఎంత ప్రాపర్ ట్రయాంగిల్ తీస్తే అంత ఫ్రంట్ పార్ట్లో అంత మంచిగా సెట్ అయిపోతుంది. ఓకేనా ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్. వీలర్ ఇచ్చేసి ఓకే ఈ లైన్స్ పైన వీలర్ చేసుకొని ఎండ్ పాయింట్స్ కూడా చేసుకోవాలి. ఓకే అన్నీ ఇలాగ పడిపోవాలి మళ్ళీ మనకి. కట్ చేస్తున్నా ఇది. ఓకే లోతు
హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాం. నెక్స్ట్ షోల్డర్